భక్తులు కలుగుతుంది. అంటే పూర్వకాలంలో తారకాసురు వంటి ఈశ్వరు తప చేసి ఆత్మలింగాన్ని తీసుకుని కంటలో ధరించి దేవతను విశ్వేశ్వరం బాధపడుతూ ఉంటే ఈశ్వరు కుమారుడు కుమారస్వామి తారకాసురుని సంహారం చేయటం వల్ల ఆ మెల్లో లింగాను బాణం తగిలి ఆత్మలింగం 5 ముక్కలై చూడబడి ఆ తారకాసురు మంటలెక్క అవే పంచారమ్మలు కనుకుంటాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. వాటిలో ఒక ముక్క డాక్టర్ భీమేశ్వరుడు ఈ స్వామి స్వయంభూ ప్రతిష్ఠ. రెండవ ముక్క అమరావతి గుంటూరు జిల్లా అమరావతి రెండవ ప్రతిష్ఠ. మూడవ ముక్క చాణిక్య కుమార భీమవరం సామలకోట కుమారస్వామి ప్రతిష్ఠ. ఈ 3 ఇలాగే పెద్దలింగములు. అయితే అమరావతిలో స్వామివారిని ఏకకాలము చూడవచ్చు. ఇక్కడ చామలకోట 2 అంతస్తులు. ఇక 4వ ముఖ క్షీరారామని చెప్పి పాలకొల్లు రామ ప్రతిష్ఠ. 5వ ముఖ సోమవారం చెప్పి దక్షిణ భీమవరము చంద ప్రతిష్ఠ. నాట్యారము అమరావతి చామలకోట 3 ఇలాగే పెద్దలింగములు. పాలకొల్లు భీమవరము చిన్నలింగములు. ఇక తిలింగముల్లో శ్రీశైలము కాళహస్తి దాక్షారామ. దాన్నే తెలుగుదేశము తెలంగాణ అని పేరు. తెలుగు మన మాతృభాషగా వాడుకలో వచ్చింది. ఇక బాసుజ్యోతిలింగములలో దాకిన్యాం భీమశంకరం. ఈ స్వామి పూర్వపురం ఉండటం వల్ల రోజు రోజుకి ఎదిగిపోతూ ఉంటే కలియుగంలో మానవుడికి అభిషేకం చేయడం కష్టమని చెప్పి సూర్య భగవాన్ స్వామి తెలుసు మీద అఘోర పాప సంహారం ఏకదేవి మంది శివాకి అని చెప్పి పిలవ తిరిగి ఆగిపోయాడు. అది తెలుగు కలియుగంలో మానవ అభిషేకం ఆగిపోయాడు. ఆ తెలుగు మన వాళ్ళు లేపొచ్చారు శనిజము. మీరు వీడియో తీస్తే